నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో ఆల్రెడీ 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చినటువంటి స్పీకర్ ఈరోజు విచారణ జరిగే సమయానికి ఎవరైతే ఫిరాయింపుదారుడు దానమంటూ కూడా పిటిషన్ వేసారో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు విచారణకు రావాలని కోరగా దానం నాగేందర్ రాలేదు అనేది ఒక వార్తగా కనిపిస్తూ ఉంది. అంటే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే మీరు అంటూ బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా చెప్తుంటే, నేను ఫిరాయించలేదు అంటే మీరు పార్టీ ఫిరాయించలేదు, ఇదే పార్టీలో ఉన్నాను అనే దానికి రుజువులు తీసుకురండి అనే విషయంలో ఇక్కడ దానంకు స్పీకర్ నుంచి నోటీసులు పోవడం, దాని మీద ఆయన అటెండ్ కాకపోవడం, అనర్హత వేటు పడుతుందనే వెళ్ళలేదా, లేకపోతే దానం నాగేందర్ పార్టీ మారిండని అందరికి తెలుసు కదా. క్లియర్గా రేవంత్ రెడ్డి గారితో పార్టీ కండువా మార్చుకున్నటువంటి నేత. ఆ తర్వాత గతంలో కూడా 2004 ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఆయన టీడీపీ నుంచి కలిసి ఆసిఫ్ నగర్ నుంచి మళ్ళా బైపోల్లో పోటీ చేయడం ద్వారా అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆ పూర్తి స్థాయిలో రాజకీయ అనుగుణం తర్వాత కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్ తర్వాత గెలవడం, 2014లో ఓడిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ యొక్క సందర్భంలో ఇప్పుడు ఇట్లాగా అనర్హత వేటు పడితే మళ్ళా బైపోలు వచ్చి తర్వాత గెలిచే అవకాశాలు ఉంటాయా ఉండవా అనే కోణంలో దానం ఏమైనా ఆలోచిస్తున్నారా అనే కోణం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అఫిడవిట్ ఉంటుందో, లోక్సభకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఉంటుందో, ఆ అఫిడవిట్ను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషన్దారుడు పాడి కౌశిక్ రెడ్డి మరియు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా స్పీకర్ ముందు గతంలో కొన్ని రోజుల కింద జరిగినటువంటి విచారణలో వీళ్ళు పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ దానం ఈరోజు భయం గుప్పిట్లో ఎందుకున్నాడు అనే కోణంలో మాట్లాడుకుంటే, ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉన్నదో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇద్దరి మధ్య పోరు ఉండదు. త్రిముఖ పోరు అనేది క్రియాశీలకంగా నడుస్తుంది. ఒకవైపు 2014లో బీజేపీ నేత రామచంద్రారెడ్డి గెలవడం, తర్వాత మళ్ళా దానం గెలవడం, ఇవన్నీ అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా దానం ఇప్పుడు డబ్బుతో కూడుకున్నటువంటి ఎన్నికలు వస్తాయి. డబ్బుతో కూడుకున్నటువంటి సందర్భంలో ఎన్ని డబ్బులు మనం పెట్టగలుగుతామా, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీ ఎవ్వరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత నాది అంటూ కూడా పార్టీ దగ్గర మొరపెట్టుకుంటున్నట్టు వార్తలు కథనాలుగా వినిపిస్తూ ఉన్నాయి. మార్చి 2వ తారీఖు రోజు లాస్ట్ అనర్హత వేటు పడుతుందా లేదా అనేది కూడా ఆ రోజు తెలిసిపోతుంది. కానీ పార్టీ ఫిరాయించలేదు అని చెప్పుతున్నటువంటి నాయకులందరూ కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 8 మంది క్లీన్ చీట్ వచ్చింది. ఇంకా ఇద్దరికే, ఒకటి కడియం శ్రీహరి, ఒకటి దానం నాగేందర్. కడియం శ్రీహరి ఏకంగా కండు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అంటూ ప్రచారం చేయడం చూసాం. ఆ తర్వాత దానం ఏకంగా అదే సింబల్ మీద 2024 లోక్సభలో పోటీ చేయడం చూసాం. అయినా కూడా ఇప్పటికీ విచారణలు అంటూ అదంటూ ఇదంటూ అంటే ఏ విధంగా తెలంగాణ పబ్లిక్ని ఏ మోడ్యూల్లో తీసుకుపోవాలనుకుంటున్నారు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. పార్టీ మారినట్టుగా తెలంగాణ సమాజానికి తెలుసు, ఆ స్పీకర్ గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఇది. ఇప్పుడు మరి దానం హాజరు కాకపోవడం మీద కూడా ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నికలు ఏవైతే వస్తాయో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే పార్టీ ఏదైనా ఎమ్మెల్సీ నామినేటెడ్ ఏదైనా ఇచ్చినా కానీ దాంతో సర్దుకుపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా అనేది ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తూ ఉన్నది. ఎలాగైనా ఇప్పుడు పడ్డటువంటి ఉచ్చులో మనం బయటికి రాలేము అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నటువంటి తరుణం అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. దానం నాగేందర్ దారెటు అయితే ఉప ఎన్నికలు లేదా వేరే అతనికి క్యాండిడేట్కి టికెట్ ఇచ్చినా ఈయనకు నామినేటెడ్ పదవి కావాలంటూ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉండడం చూడాలి. మరి 8 మందికి క్లీన్ చీట్ వచ్చింది. దానం విషయంలో చాలా సీరియస్గా
యాక్షన్ ఉండబోతుందా అనే క్వశ్చన్ మార్క్కి మార్చి 2వ తారీఖు సమాధానం చెప్తుంది. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, అసలు స్పీకర్ గారి విచారణలో ఏం తేలనున్నది, అసలు ఏం విచారణ చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే బయటికి వచ్చి చెప్పిండు, ఆయన అడిగినటువంటి ఆధారాలు చూపించడం, అఫిడవిట్ చూపించడం, ఆయన పార్టీలో కండువా కప్పుకున్న చూపించడం, అన్నీ కూడా చూపించడం అని కూడా ఆయన చెప్పుకుంటూ అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకోలేదు కదండి స్పీకర్ నుంచి నాకు వచ్చినటువంటి క్వశ్చన్ మార్కులో నేను క్లియర్గా చెప్పాను. స్పీకర్ గారి విచారణ ఏదైతే ఉందో దాంట్లో 3 కలర్లు ఏదైతే త్రివర్ణ పతాకం లేక ఉంటుందో ఆ యొక్క దాంట్లో అశోక చక్రం, దీంట్లో ఈ యొక్క కండువా అదే దేవుని కండువా కాదు అని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పుకున్నాను. దానం నాగేందర్ అనర్హత పడుతుందా లేదా, అసలు పడితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.